కాదు నిజంగా అంటే నేను దాదాపు 4 రోజుల నుంచి ఈ సమీక్షా సమావేశాలు గత వారం విజయనగరం జిల్లాలో కూడా పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు అవి ఇక్కడ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మీరందరూ కూడా ఎంతో అద్భుతంగా మళ్ళీ ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ సమీక్షా సమావేశానికి హాజరైనందుకు పేరు పేరున మిమ్మల్ని ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను. ఎందుకంటే కొంచెం దూరం నుంచి కూడా మీరు ప్రయాణం చేసి ఈరోజు ఆదివారం రోజు పార్టీ కోసం సమయం వెచ్చించి ఈ విధంగా మీరు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం అనేది అది ముఖ్యం. దాన్ని మీరు గుర్తించేంత దూరం ప్రయాణం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఎక్కడ ప్రారంభించాలో నాకు తెలియదు కానీ శివకుమార్ గారు అన్నట్టు, శివకుమార్ గారైనా మీ పేరు? శివకుమార్ గారు అన్నట్టు ముందు కూర్చోండి తల్లి, కూర్చోండి. మార్పు అనేది ముందు మనలోనే మొదలు పెట్టుకుందాం. మనం ఎంతవరకు ఫస్ట్ మనం అడుగేసినప్పుడు జనసేన పార్టీ అనగానే ఖచ్చితంగా గతంలో చాలామంది వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న అభిప్రాయాల్ని వాళ్ళకి పరిమితం కాకుండా ఒక మంచి అడ్వైస్గానో లేదా మన బిడ్డ పొరపాటు చేస్తున్నాం అనే భావనతోటో ఆ పార్టీ ఎందుకు, రాజకీయాలు ఎందుకు, కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి మీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి మన కుటుంబ సభ్యులు చెప్పే ఉంటారు. కానీ ఆ పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతిమంగా ఆయన నాయకత్వం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకొస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో మీరందరూ కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎదురీత చేశారు. అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు పోటీ చేసిన అభ్యర్థులు లేదా సభ్యత్వం కోసం మీరు చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో మనం చేసాం మొట్టమొదటిసారి మనం పార్టీ క్రియాశీలక సభ్యత్వం. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కోవిడ్ పరిస్థితుల్లో ఇంటింటికి మన జన సైనికులు తిరిగి కూరగాయలు పంపిణీ చేశారు. కొంతవరకు వీలైతే ఆర్థిక సహాయం చేశారు. చాలామంది కుటుంబాల్లో పాపం పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు దహన సంస్కారాలకు కూడా మన జన సైనికులు ఎక్కడ కూడా వెనకాడలేదు, అద్భుతంగా నిలబడ్డారు సమాజం కోసం. ఆ పరిస్థితుల్లో కూడా సుమారు 354 సభ్యత్వం చేశాడంటే మన సత్యబాబు, వాళ్ళతో పాటు మీరందరూ కూడా 1600 సభ్యత్వం చేసామంటే మనం ఈ నియోజకవర్గం నుంచి చాలా అద్భుతమైన విషయం. అంటే పాలకొండ నియోజకవర్గానికి గతంలో మనం పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులకి ఇవ్వాల్సి వచ్చింది. అది ఆ రోజున ఉన్న పరిస్థితులు. అది దయచేసి మీరు అందరూ కూడా కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నాయకత్వం గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటారు. ఆ నాయకత్వం ఎటువంటి నాయకత్వం ఉండాలంటే నిజాయితీగా నువ్వు మాతో పాటు ప్రస్థానంలో రా, నడు మాతో పాటు. మీరు నాయకత్వం వహించడానికి అర్హత ఒకటే, అదేంటంటే మా జన సైనికుల జాగ్రత్త చూసుకోండి, వాళ్ళకి అండగా నిలబడండి అనేది ప్రతిసారి అంటారు. చాలామంది హడావుడి చేస్తున్నారు, ఇప్పుడు పార్టీలో చేరుతాం అని. వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తున్నాం. వాళ్ళు మాజీ మంత్రులు ఇవ్వచ్చు, శాసనసభ్యులు అయి ఉండొచ్చు, ఎవరు వచ్చినా కూడా ముందు మీరు చాలా క్లీన్గా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కోసం, మా జన సైనికుల కోసం మీరు వచ్చి పార్టీలో చేరండి. ఒక ప్రయాణం చేయండి, అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని మోస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీరు ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తారు, ఏ విధంగా వాళ్ళని ఆదరిస్తారు అనేది తేలాలి. ఒక 6 నెలల్లో 8 నెలల్లో మీరు కష్టపడితే మా జన సైనికులతోటి అప్పుడు మిమ్మల్ని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగానో లేదా మీకు పార్టీలో ఒక బాధ్యతనో ఆ విధంగా మీకు గౌరవించి ముందు తీసుకెళ్తాం. అంతేగాని ముందుగానే ఏదో హడావుడి చేసేసుకుంటూ వచ్చి పార్టీలో చేరిపోతున్నాం అంటే అది మన జన సైనికులు మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద నమ్మకంతో మేము వెనకాడుతున్నాం. నేను చాలా రోజుల నుంచి నేను చేసిన ప్రయత్నం కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో కనీస వసతుల గురించి పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున మనకి కులాల గురించి కాదు, ప్రాంతాల గురించి కాదు, మనం మాట్లాడాల్సింది అభివృద్ధి కోసం. ఎందుకంటే ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. ఒక 5,000 రూపాయలు 3,000 రూపాయలు గతంలో ఇల్లు కట్టేవాళ్ళు,
అది ఉపయోగించుకుని 40 సంవత్సరాలు ఒక పార్టీ ఓట్లు వేయించుకుంది. దాని తర్వాత గిరిజనులు అంటేనే కేవలం ఒక ఓటు బ్యాంక్గా మార్చుకుని మీకు అవి ఇస్తాం అని చెప్పారు. ఐటీడీఏలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగడం లేదు. కనీసం ఇందాక మీరు మాట్లాడారు, స్థానికంగా మనం కష్టపడి పండించిన ఆ సరుకుని లోకల్గా అమ్ముకునేటట్టు ఏమైపోయింది? గిరిజన కార్పొరేషన్ జీసీసీ ఏమైపోయింది? ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు? దానికి ఈ రోజుకి కూడా బోర్డు లేదే. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి గిరిజన కార్పొరేషన్కి ఏం చేశారు? ఎందుకు నిధులు కేటాయించలేదు? గిరిజన యువతకు ఎందుకు మీరు రుణాలు ఇవ్వడం లేదు? ఈ ప్రాంతంలో రోడ్ల గురించి, బ్రిడ్జిల గురించి ఇంత ఎదురు చూస్తుంటే మీరు ఎవరు వచ్చి మీ గురించి మాట్లాడుతున్నారు? ఏ విధంగా సమస్య పరిష్కారం కోసం నిలబడుతున్నారు? ఈ వ్యవస్థనే మారాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ వచ్చి పట్టుదలతోటి యువత నిలబడినప్పుడు, గతంలో అనేవాళ్ళు మనం ప్రశ్నించే పార్టీ అని, కేవలం ప్రశ్నించడంతో సరిపోదు. మనం ఈ రోజున జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో కష్టపడి ఒక స్థాయికి వచ్చాం. అది ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా మనం బలంగా నిలబడడం. ప్రజల్లో ప్రజలు ఏమని చూస్తున్నారంటే, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య అది ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రజలు చూస్తున్నారు. మనం ఏంటి మరి? మనం వారధులం. మనం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధి. క్షేత్రస్థాయిలో మనం ఆ సమస్యల గురించి అర్థం చేసుకుని సమాచారం తెప్పించుకుని మనం ఆ ప్రాంతంలో నిలబడితే మన జెండాకి గౌరవం వస్తుంది, మనకు ఆ గౌరవం వస్తుంది. కేవలం ఇంటిపైన జెండా ఎగరేస్తే గౌరవం రాదు. మనం పోరాటం చేయాలి, నిలబడాలి ప్రజల కోసం. నిజాయితీగా ఒక సమస్య గురించి జనసేన పార్టీ బాగా బలంగా ఉంది, మనం కూడా వాళ్ళని ఆదరిద్దామని చెప్పి ప్రజలే మనని ఆహ్వానిస్తారు. 17 ఓట్ల నుంచి 250 ఓట్లకు తీసుకెళ్ళాడంటే నిజంగానే దానికి కారణం ప్రజల్లో వచ్చిన మార్పు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 జీతాలు ఇచ్చి మన పైన దుష్ప్రచారం చేయించారు. మన నాయకుడి పైన వ్యక్తిగత విమర్శలు చేయించారు. మన పార్టీని ఎట్టి పరిస్థితులు ఎదగకూడదని చెప్పి అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అటువంటి కష్టకాలంలో కూడా మీరందరూ కూడా నిలబడ్డారు. మీరు ఈ రోజున చేయాల్సింది ఏంటంటే, మనం ఒక కార్యక్రమం ఎంపిక చేసుకుందాం. మనం ఉదాహరణకి పాలకొండలో మనం ఏం చేద్దాం, ఒక కార్యక్రమం అనుకోండి. దానికి అందరూ కలిసికట్టుగా వెళ్దాం. 4-5 కాదు, 2-3 బైకుల మీద కాదు, 10 జెండాలు కాదు, 300 మంది 400 మంది మన నాయకత్వం, జిల్లా నుంచి నాయకత్వం రావాలి మీకు వెంటగా. మన సీనియర్ నాయకులు కూడా రావాలి. నేను తాతారావు గారిని కోరుతున్నా ఈ సందర్భంగా, పిఎస్సి సభ్యులు ఉన్న తాతారావు గారు మీరు రండి, గంగులయ్య గారు మీరు రండి, ఇక్కడున్న మన జనరల్ సెక్రటరీసు ఇక్కడున్న ప్రధాన కార్యదర్శులు అందరినీ కలుపుకుని వచ్చి ఒకరోజు కార్యక్రమం చేయండి. వాళ్ళకి అండగా నిలబడండి. ఆ ప్రాంతాల్లో పర్యటిద్దాం. ఎందుకు వెనకాలాల్సిన అవసరం అవుతుందని చెప్పండి. నిలబడాలి మనం ప్రజల కోసం ఒక సమస్య పైన నిలబడ్డాం అంటే వాళ్ళు కూడా మనలో ఉన్న పట్టుదలని వాళ్ళు గౌరవిస్తారు. అంతేగాని మనం ఏదో ఎన్నికలప్పుడే వెళ్ళి కొత్త నినాదాలతోటి కొత్త కార్యక్రమాలతోటి మనం కరపత్రాలు ఇచ్చినంత మాత్రాన జనం ఈరోజు మారిపోయే పరిస్థితులు లేరు. నాయకత్వం గురించి కూడా నేను చెప్పవసరం లేదు, మీరే అన్నారు కదా ఇందాక, పొందిరావు గారు మీరు అన్నారు, బ్యానర్లు కట్టుకున్నంత మాత్రాన నాయకులు అవ్వని. బ్యానర్లే కాదు, సోషల్ మీడియాలో ఫోటో పెట్టినంత మాత్రం నాయకులు గారు. అది మానేసేయండి అలవాటు. సోషల్ మీడియాని మనం ఒక ఆయుధంగా వాడుకోవాలి, సమాచారం కోసం వాడుకోవాలి. మనం అందించాలి 10 మందికి సమాచారం. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు లేకపోతే అనవసరమైన ఫార్వర్డ్లు చేయడం కోసం, ఒకరినొకళ్ళు మనం విమర్శించుకోవడం కోసం కాదు సోషల్ మీడియా. మనం చేసే కార్యక్రమం గురించి ఈ విధంగా జనసేన పార్టీ చేయబోతోంది, ఈ కార్యక్రమానికి మీరు రండి అని మీరు ఆహ్వానం పలకడానికో, లేదా కార్యక్రమం చేసిన తర్వాత 10 మంది తెలియడానికి కోసమో ఆ విధంగా ఉపయోగించండి. ఉత్తరాంధ్రలో చాలామంది గతంలో సర్దార్ గౌతులాంఛన గారి టైం నుంచి ఒకసారి మీరు తిరిగి చూస్తే ఎంతోమంది మహనీయులు వాళ్ళు త్యాగం చేసి నిలబడ్డారు ఆ రోజు రాజకీయాల్లో. వాళ్ళని మనం ఎందుకు తలుచుకోవాలంటే, వాళ్ళు నిజంగానే వాళ్ళ స్వార్థపరులు అయితే వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు బతికేవాళ్ళు. ఈ రోజున ఈ 2 జిల్లాల్లో, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో కేవలం వాళ్ళ కుటుంబం కోసం బతికే నాయకులు ఎక్కువైపోయారు, వాళ్ళ ఆస్తుల కోసం బతికే నాయకులు ఎక్కువైపోయారు. మన ప్రాంత ప్రజల కోసం, మన యువత కోసం,
వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం ఏదో కష్టపడి ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొద్దాం, మంచి వాతావరణం తీసుకొద్దాం అనే ఆలోచన ఎవరికి లేదు. గత ఎన్నికల్లో 130 ఎకరాలు సంపాదిస్తే ఈసారి 550 ఎకరాలు సంపాదిద్దాం. 500 కూడా సరిపోదు అనుకుంటే ఇంకో పక్క జిల్లా కూడా పోయి ఇంకో 500 సంపాదిద్దాం. ఈ విధంగానే వాళ్ళు తెచ్చుకునేది పదవులు. అని నాకు సత్యబాబులో నచ్చిన విషయం ఏంటంటే, ఒకసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్కి వెళ్ళి స్థిరపడి చిన్న స్థాయి నుంచి ఎదిగి ఒక 10 షాపులో 50 షాపులో పెట్టుకున్న తర్వాత టీలు అమ్ముకుంటూ ప్రశాంతంగా బతకచ్చు అక్కడ, ఎందుకంటే ప్రతి నెల మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ నేను ఈ 4 రోజుల నుంచి గమనించింది ఏంటంటే, విజయనగరం కన్నా ఎక్కువగా నేను ఇక్కడ గమనించింది మీ అందరిలోనూ ఉన్న నిజాయితీ. తిరిగి మన గ్రామానికి ఏమైనా చేయాలని, మన ఊరికి మనం వెళ్ళిపోదాం, మన భూమికి మనం ఏదైనా చేద్దాం, మన భూమి తల్లికి మనం దగ్గరుండి పని చేసుకుందాం అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది ఎందుకు ఇక్కడ నాయకత్వం ఇన్ని రోజులు గుర్తించలేదు నాకు అర్థం కావడం లేదు. ఇవాళ ఉదయం కూడా నేను ఇందాక చెప్పాను, భాస్కర్ అనే యువకుడు మన ఐటీ విభాగంలో చాలా ఎంతో ఆవేదనతోటి బాధతోటి అతను చెప్పిన మాట ఇవాళ ఇప్పటికే 3 సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయం. అతను కోరుకుంది ఏంటంటే, వాళ్ళ తండ్రి ఇతను చిన్న వయసులో ఆయన వలసకి వెళ్ళిపోయాడు. సో ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ తండ్రి గారు ఓ 4 రోజుల కోసం వచ్చేవాడంట. అంత దూరం ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన పనుల కోసం. సో ఇతను కష్టపడి చదువుకున్నప్పుడు నేను ఎదిగినాక ఒకరోజు మా అమ్మ నాన్నని ప్లేన్లో తీసుకెళ్లాలనే కోరిక ఉండేదంట. కానీ ఎంత బ్యాడ్ లక్ అంటే, వాళ్ళ తండ్రి గారు మరణిస్తే ఈ అబ్బాయి వెళ్ళి చివరికి మరణించిన తండ్రిని ప్లేన్లో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అతను కోరుకునేది ఏంటంటే, నా ప్రాంతంలో నేనుంటే, నా గ్రామంలో నేనుంటే, నా కుటుంబ సభ్యులతో నేనుంటే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎందుకోసం మేము ఈ వలసల కోసం, మేము ఉద్యోగాల కోసం వెళ్ళాలి? ఎందుకు ఇక్కడ పాలకులు మమ్మల్ని గుర్తించలేదు, ఈ ప్రాంతంలో ఆ పెట్టుబడులు తీసుకురావడం లేదు? నిన్న ఇంకో యువకుడు దీపక్ కళ్యాణ్ అని, అతను కూడా చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఓ యువర్ దేర్, ఓకే, ఐ డెంట్ సీ యూ, కూర్చోమ్మా. యూఆర్ ఫ్రమ్ పాలకొండనా? ఓ ఓకే, వెరీ గుడ్. సో సారీ ఐ యూజ్డ్ యువర్ నేమ్ మెనీ టైమ్స్. సో దీపక్ కళ్యాణ్ ఆల్సో ఇదే విషయం చెప్పాడు. గ్రామాల్లో ఉన్న కుల వివక్ష ఎంత దారుణం అంటే మనం తలదించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ చదువుకుంటూ అతను అన్న మాట ఏంటంటే, ఉద్యోగాల కోసం వలసలకు వెళ్తున్నారు చాలామంది, దాన్ని గుర్తించారు. కానీ చదువుకోవడానికి వలసలకు వెళ్ళాల్సి వచ్చిన దుర్భాగమైన పరిస్థితి వాళ్ళకు ఈరోజు వచ్చింది. ఇంజనీరింగ్ చదువుకోవాలంటే కృష్ణా జిల్లాకు పోయి చదువుకుంటున్నాడు ఈ అబ్బాయి. అక్కడేమో ప్రతి 5 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లకు ఒక కాలేజ్ కనపడుతుంది. ఎందుకు శ్రీకాకుళం జిల్లాలో మాకు కాలేజీ లేవని ప్రశ్నించాడు నిన్న యూత్తో నేను మాట్లాడుతున్నప్పుడు. ఈ వాస్తవాలు ఇది ఖచ్చితంగా వాస్తవాలు. ఎందుకు ఈ 2,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటారు? ఎందుకు రోజు బటన్లు నొక్కుకుంటూ కూర్చున్నా నేను అద్భుతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పుకుంటాడు ఇతను? ఏ కుటుంబంలో మార్పు వచ్చింది చూపించండి, ఏ ప్రాంతంలో మార్పు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఎందుకు పలాసకి మీరు వెళ్ళాల్సినప్పుడు మన రాజాం పలాస రోడ్డు గురించి 3 రోజులు పాలకొండ రోడ్డు నుంచి 3 రోజుల నుంచి అందరు చెప్తా ఉన్నారు, ఆ రోడ్డుకి వెళ్ళి మనం ధర్నా చేద్దామని. నేను వస్తానని చెప్పాను, నేను సిద్ధమే. ప్యాచ్లు వేసారని విన్నాను, ప్యాచ్లు వేసారని విన్నాను. వెళ్దాం. ఒక సమస్య కోసం మనందరం కూడా నిలబడాల్సింది ఒకే అంశం పైన, అదేంటంటే మనలో ఉన్న నిజాయితీ. జనసేన పార్టీలో ఎవ్వరం కూడా మన అమ్ముడుపోం. ఒక మాట మీద నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా, వాళ్ళు ఏ విధంగా మన పైన దుర్మార్గమైన ఆలోచనలు తెచ్చుకున్నా కూడా జనసేన పార్టీలో మనం ఆ విధంగా పనిచేసుకుంటాం. ఎందుకంటే ఆ విధంగా మనకి ఆ బలమైన ఆలోచన మనకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఉత్తరాంధ్ర పైన ఉన్న సమస్యల గురించి ఆయనకి పూర్తి ఒక అవగాహనతోటి, ఎందుకంటే పోరాట యాత్ర అప్పటి నుంచి ఆయన అనేక ప్రాంతాల్లో పర్యటించి చూస్తూనే వచ్చారు. ఆయన మొన్న మేము ఈ యువశక్తి అనే కార్యక్రమం ఏదైతే పెడదాం అనుకున్నామో శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో పెడితే బాగుంటుందనే భావనతోటి రణస్థలంలో జనవరి 12వ తారీఖున, అదన్నీ మీ అందరికీ తెలిసిందా? ఓకే. సో గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రావాలి. సో మీరందరూ కూడా ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమస్యల గురించి మాట్లాడడానికి వీళ్ళందరూ కూడా చాలామంది, అంటే ఆ పదాలు వాడకూడదు, నేను పొరపాటున కొంచెం కోపం వస్తుంది నాకు. ఎందుకంటే మంత్రులుగా ఉన్న వ్యక్తులు, సీనియర్ మంత్రులు అందులో వీళ్ళందరూ అనేక శాఖలకి వీళ్ళు గతంలో
అనుభవించారు. కానీ ఎందుకు ఈ ప్రాంతానికి నిధులు రాలేకపోయారు? ఎందుకు ఈ ప్రాంతాన్ని బలపరచలేదు? కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం నిలబడ్డారు తప్ప, వాళ్ళ ఆస్తుల కోసం నిలబడ్డారు తప్ప ఎక్కడ చేశారు చెప్పండి ఇక్కడ పనులు? మత్స్యకారుల వలసల గురించి, యువత వలస గురించి, మీరు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యల గురించి నిజంగానే ఎవరైనా ఇది ప్రశ్నిస్తారు, మీరు ఎస్టీలు కాదు కదా, మీరెందుకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని అంటారు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఎందుకు మనకి ఇన్ని వనరులు ఉన్నాక మనం చేసుకోలేకపోతున్నాం? తోటపల్లి రిజర్వాయర్ గురించి ఎన్నిసార్లు చెప్తున్నారు, వంశధార కాలువ గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, డంపింగ్ యార్డుల గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం. చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా. చిన్న సమస్యలు అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ముందు తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఆ మార్పు వస్తుంది. మన ఆటో డ్రైవర్ ఇందాక పేరు మర్చిపోయా, సారీ, జనసేన జానీ, ఓకే, ఆయన చెప్పిన మాటలు, ఆ పట్టుదల అనేది ఎంత దూరం ప్రయాణం చేస్తామని కాదు, ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో భాగంగానే ఖచ్చితంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కావాలని కొంతమంది మన పైన రాళ్ళేస్తారు, బురద చల్లుతారు. కానీ ఆ ప్రయాణం మనం నిలకడగా నిలబడి మన పార్టీని మనం నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా మనకి చాలా బ్రహ్మాండ రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని మర్చిపోయామనో, మేము మీ గురించి పట్టించుకోలేదనో ఆ భావన దయచేసి మీరు పెట్టుకోబాకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఎక్కడో చోట మనం ప్రారంభిద్దాం, చిన్న స్థాయిలో నుంచి ప్రారంభించుకుందాం. 500 ఓట్లు అవ్వచ్చు, 100 ఓట్లు అవ్వచ్చు, 1000 ఓట్లు అవ్వచ్చు. కానీ ఏ విధంగా 2014 అసలు ఎవరైనా ఊహించారా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే అందరూ ఆయన్ని అవమానపరిచారు, అందరూ ఇమ్మీడియట్గా వ్యక్తిగత విమర్శలు చేశారు, అసలు బయటికి రానివ్వలేదు. ఆ సందర్భంలో రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో ఇదేంటి నేనేదో కొత్త పార్టీ పెట్టి ముందుకు వస్తా అన్నాడని చెప్పి చాలామంది ఆ రోజున ఇన్సల్ట్ చేశారు ఆయన్ని. కానీ అవన్నీ తట్టుకుని ఆయన కష్టాజీతం ఈ రోజున మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూసే కదా మన పైన ఆదరణ పెరిగింది, నమ్మకం కలిగింది ప్రజల్లో. ఎలక్షన్ అయిన 6 నెలల లోపే విశాఖపట్నంలో మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక అద్భుతమైన ర్యాలీ చేసి ఇసుక కొరత ద్వారా వీళ్ళు క్రియేట్ చేసి కావాలని ఏ విధంగా వీళ్ళు జేబులు నింపుకుంటున్నారో మీ అందరూ చూశారు. దాన్ని మనం పోరాటం చేశాం. అప్పటి నుంచి మనం ఈ రైతు భరోసా యాత్రలు, విద్యార్థుల కోసం, మన ఉపాధి కల్పన కోసం, అదేవిధంగా నిన్ననే నాకు సమాచారం వచ్చింది, చాలా ఆశ్చర్యం కలిగించింది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కల్పించాల్సిన పోవాల్సిన ఈ ప్రభుత్వం అంటే ఏదో జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏపీపీఎస్సీ అన్నాడు, రకరకాల మాటలు చెప్పాడు నోటిఫికేషన్ల గురించి. ఏమీ చేయలేదు ఈ 3.5 సంవత్సరాల నుంచి. మొన్న ఏదో పోలీసుల్లో ఒక 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు పెడతామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మరి 3 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకున్న వ్యక్తులు మరి వాళ్ళు ఏజ్ బార్ అయిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి? అదొక విషయం ప్రస్తావించారు నా దగ్గర. రెండో విషయం నిన్నే తెలిసింది నాకు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో ప్రభుత్వం ఈ వివరాలన్నీ కూడా అడుగుతున్నారు హైకోర్టు వారని చెప్పి ఎవరైతే యువత రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇవ్వద్దని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా చెప్పండి? సీనియారిటీ బేసిస్ మీదే కదా జాబ్స్ వచ్చేది, రిజిస్టర్ చేసుకుంటే మీరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో యువతను మీరు ఒకసారి ఆలోచించండి. అంటే బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి, సీనియారిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఉద్యోగం కోసం వాళ్ళకి ఆల్రెడీ నంబర్ ఇస్తారు కదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో, ఆ రిజిస్టర్లో వీళ్ళకి కార్డులు ఇవ్వకుండా ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ఈ విధంగా ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. ఇటువంటి విషయాలు చూస్తుంటే అసలు నిజంగానే అసలు ఈ ముఖ్యమంత్రికి పరిపాలించే అధికారం కానీ పరిపాలించే హక్కు కానీ ఉందా మన రాష్ట్రంలో చెప్పండి? కేవలం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, జనసేన పార్టీని ఏదో విధంగా మాట్లాడడం, అసలు చివరికి మనమే ప్రభుత్వంలో లేవు. పార్టీ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజు ఎన్నికలు వస్తే ఒక మంచి ప్రచార రథం రెడీ చేసుకుందామని వారాహి అనే ఒక చక్కటి వాహనాన్ని దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేసి ఒక మంచి కార్యక్రమంలో భాగంగా మనం వాహనాన్ని రెడీ చేస్తే దాన్ని కూడా వీళ్ళు రోజు పొద్దున్న సాయంత్రం 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి టైర్ బాగాలేదు, రంగు బాగాలేదు, లైటు బాగాలేదు, అది బాగాలేదు. అసలు వీళ్ళకి ఏం సంబంధం అది చెప్పండి? వాస్తవంగా అసలు వాళ్ళకి ఏం సంబంధం అది? మనం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మీరు సృష్టించిన సమస్యలు ఇవన్నీ కూడా
ఈ ప్రభుత్వం వచ్చినాక సృష్టించిన సమస్యల గురించి మనం ప్రశ్నించడానికి ప్రజల్లో వెళ్తుంటే అది భయపడి ఏదో విధంగా మన అడ్డుకోవాలని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది పాపం కేంద్ర బలగాల్లో మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఒక చక్కటి ఆలోచనతోటి కుటుంబాలు ముందుకొచ్చి వాళ్ళ బిడ్డలను చదివించి పోలీసులు, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీలో కూడా ఎంతోమంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉంటారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ దిగినా సరే ఎవరో వాళ్ళు వచ్చి ఆప్యాయంగా పలకరించి మా శ్రీకాకుళం సార్ అని చెప్తారు. చాలా గర్వపడతాను నేను. మన తెలుగు వాళ్ళు అనేక ప్రాంతాల్లో, ఢిల్లీలో కానివ్వండి, కలకటాలో కానివ్వండి, ఎక్కడైనా సరే అంటే ఆ విధంగా వాళ్ళు ఒక పట్టుదలతోటి గ్రామాల వారీగా కష్టపడి మనం ముందుకెళ్దాం అనే భావనతోటి చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఫిజికల్ యాక్టివిటీ కూడా, స్పోర్ట్స్ స్టేడియంస్ ఎక్కడున్నాయి చెప్పండి. ఇందాక మీరు ప్రస్తావించారు కోడి రామమూర్తి గారి విగ్రహం లేదని. నేను మీకు మాటిస్తున్నా, జనసేన పార్టీ ఆ విగ్రహ నిర్మాణం కోసం ఖచ్చితంగా ఇటువంటి విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా స్పందిస్తారు. సో మీకు నిండు మనసుతోటి మీరు లేవనెత్తిన అంశం అది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మోటివేషన్ అనేది మనం పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీళ్ళు ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి. ఈ రోజున ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నారు ఈ విగ్రహాలు? కేవలం వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. త్యాగమూర్తులు, సమాజానికి ఉపయోగపడిన వ్యక్తులు, స్వాతంత్ర ఉద్యమాల్లో 100 ఎకరాలు పోగొట్టుకున్న వ్యక్తులు, మన పాఠశాలలు, ఈరోజు మన కళాశాలలకి భూములు ఇచ్చిన వ్యక్తులు, వీళ్ళ గురించి ఎవరు గుర్తించారు ఈరోజు చెప్పండి? ఎక్కడైనా ఒక పేరు ప్రస్తావిస్తారా? ప్రతి దానికి జగనన్న ఏంది జగనన్న అంటే ఇప్పుడు ఈ రోజున మోసం అన్న అయిపోయాడు. ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా అసలు ఆలోచించలేని పరిస్థితి. పెన్షన్లు ఆపేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. జెండా కట్ మన ఇంతకుముందు జరిగిన రివ్యూలో చూపించాడు ఒక అబ్బాయి, ఇంటిపైన జెండా కడితే బెదిరించి పెన్షన్ ఆపేశారని. మీరేమో జెండా కట్టమంటున్నారు ప్రతి ఇంటికి, భయపెట్టాలి. సో ఒక మంచి శక్తిగా మనం ఎదుగుదాం. ఈ కార్యక్రమం జనవరి 12వ తారీఖున మనం చేయబోయే కార్యక్రమాన్ని మీరందరూ కూడా మంచి ప్రణాళికతోటి మన ప్రాంతం నుంచి యువకులందరినీ కూడా ఉత్సాహంగా మోటివేట్ చేసి ముందు తీసుకొచ్చి మీకు ఒక మాట ఇస్తున్నాను నేను, పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో ఒక వాట్సాప్ గ్రూపు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మేము ఏర్పాటు చేస్తాం. పాలకొండ కూడా ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పార్టీ నుంచి వచ్చే ప్రతి సమాచారం ఆ గ్రూప్లో పొందుపరుస్తాం. అదేవిధంగా మీరు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అంశాలు, చాలా చక్కటి అంశాలు మీరు అందరూ నిలవనెత్తారు, అవన్నీ కూడా తప్పకుండా మీరు దీంట్లో పొందుపరచండి. కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన వంతు మనం ఏం చేయగలుగుతాం పార్టీ నుంచి దీనికోసం అని మీరు అన్నారు. అదే మార్కెట్ యార్డులో మీరు ఒక చక్కటి మార్కెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయమన్నారు. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేయాలి. ఇది మన మేనిఫెస్టోలో ఉంది, మన ప్రణాళికలో ఉంది. ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో మనం సపరేట్గా మార్కెటింగ్ ఆలోచనలు తీసుకురావాలి మనం. ఎందుకంటే పాపం వాళ్ళకి అన్యాయంగా దళారుల వ్యవస్థ వచ్చి వాళ్ళకి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. సుమారు 14 మంది మాట్లాడారు ఈ రోజున. 14 ఎక్కువేనా? 13 మంది మాట్లాడారు. సో టూరిజం గురించి మీరు మాట్లాడారు. మొన్న నేను విజయనగరంలో ఉన్న ప్రాంతం చాలా అద్భుతమైన ప్రాంతం. విజయనగరం కొంచెం దూరంగా ఉండింది. ఒక చిన్న రిసార్ట్ అని కూడా అనలేము, అదేదో చిన్న ఇది అక్కడ. కాకపోతే అందరం సరదాగా కలిసి ఉందామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నాం. సో మధ్యలో ఒక అరగంట టైం దొరికితే తోటపల్లి రిజర్వాయర్ చూద్దామని చెప్పి నేను ఆ రోజు వెళ్ళా. తాటిపూడి రిజర్వాయర్ చూద్దామని నేను వెళ్ళాను. ఎందుకంటే అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. వెళ్తే కింద బ్యారికేడ్లు వేసేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి నోటీస్ పెట్టారనమాట. అక్కడికి వెళ్తే మీ మీద కేసులు పెడతాం, ఇక్కడ రానికూడడం అది అంటే మన కోసం కాదు, జనరల్గా పబ్లిక్ కోసం. సరే మన వాళ్ళు చెప్పాను, హడావిడి చేయబాకండి, ఇక్కడ అయిపోదాం, ఏముంది అందులో అంటే. లేదు అందరు నడుచుకుంటూ వెళ్తారు పక్క నుంచి, ఒకసారి చూడండి అని అంటే సరే కారు ఆపి దిగి అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో పాపం వాళ్ళు ఎవరో మంచి మనసుతోటి వచ్చి ఆ తాళాలు ఇప్పు తీసి మమ్మల్ని రానిచ్చారు లోపలికి. ఎంత అద్భుతమైన ప్రాంతం అంటే, ఎందుకు ఇక్కడ టూరిజం జరగడం లేదని అడిగాం, సమాధానం లేదు. ఏదో ఒక 4 సంవత్సరాల క్రితం పుష్కరాల దగ్గర జరిగిన బోట్ ప్రమాదంతో సుమారు 200-300 మంది యువకులు
ఈ టూరిజం సెక్టార్ పైన బ్రతికే కుటుంబాలు ఈ రోజున అక్కడ ఉపాధి లేకుండా పోయారు. అక్కడ మహిళలు కొంతమంది ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారు తోపుడు బండ్లలో. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎంతోమంది ఇక్కడ ఆగి టూరిస్టులుగా వచ్చి చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ రోజున మేబీ ఒకటో రెండో కార్లు ఆగుతాయి, కనీసం ఉపాధి కోసమే ఏదో చేసుకోవాలి కాబట్టి మేము ఇట్లా చిన్న చిన్న ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ బతుకుతున్నాం అని చెప్పారు. ఆ ఐస్ క్రీమ్లు కూడా ఎందుకంటే కార్లు అంత దూరం ఆపుతున్నారు కాబట్టి ఆ కట్టిన ఎంబాంక్మెంట్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో చివరికి తిరిగి రాగానే ఏదైనా చల్లగా తాగాలి తినాలని అనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా ఐస్ క్రీమ్ కొనుక్కుంటారని చెప్పి వాళ్ళు పాపం కనీసం ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారు ఆ ప్రాంతంలో. సో మీ దగ్గర కూడా డెఫినెట్గా మనం దీని గురించి దృష్టి సారిద్దాం. మీరు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాల గురించి చెప్పారు. నేను గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో దాదాపు 175 ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని మంత్రులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల గురించి మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. ప్రతి ఒక్క శాసనసభ్యుడికి తెలియాలి వాళ్ళు ఎంత నిజాయితీగా కష్టపడి బతుకుతున్నారో, ఎందుకు ఆ ప్రాంతంలో మనం ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ చేరడం లేదు ఆ ప్రాంతాల్లో అనే విషయం పైన ఆ 3 రోజులు అక్కడ సమావేశం ఏర్పాటు చేసాం అరకులో. అప్పుడు ప్రత్యేకంగా ఈ గిరి కిరణాలు అనే కార్యక్రమం అప్పుడు కూడా ఏర్పాటు చేసాం. నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే మీరు జనసేన గిరిసేన అని మీరు చేశారు కదా. సో పౌష్టికాహారం గురించి, అదేవిధంగా త్రాగునీటి సదుపాయం గురించి కనీసం వీళ్ళని డోలీల పైన కాకుండా 108 అంబులెన్స్లు మండలానికి 1-2 ఏర్పాటు చేసి అక్కడ అందుబాటులో ఉండేటట్టు, ఆ సౌకర్యం కూడా లేకపోగా పిహెచ్సిల్లో పాము కాటు కోసం అక్కడికక్కడే మందులు ఇచ్చేటట్టు, కనీసం ఏఎన్ఎంలు నర్సులు ఆ ఫెసిలిటీ ఉండేటట్టు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు సూచించాం. ఈ ఐటీడీఏ పిఓలు కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఐటీడీఏనే లేదు, ఉన్న ఒక సీతంపేట అటు వెళ్ళిపోయింది, అంతే కదా, తీసేశారు. సో ఈ ఐటీడీఏ ద్వారా ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో న్యాయం జరిగేది కొంతవరకు. ఎందుకంటే పిఓల్ని ఐఏఎస్ ఆఫీసర్ని వేసి యువకుల్ని వేసి వాళ్ళు ప్రతిరోజు కష్టపడి తిరిగి ఆ ప్రాంతాల్లో న్యాయం చేసే విధంగా ఉపయోగపడతారని చెప్పి అది కూడా ఒక తీర్మానం చేసాం ఆ రోజు. ఆ సందర్భంగా దాన్ని అరకు డిక్లరేషన్ అని అంటారు. అరకు డిక్లరేషన్ శాసనసభలో నేను ప్రవేశపెట్టి ప్రతి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా కొంతవరకు న్యాయం జరిగేటట్టు కొన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పి తీసుకొచ్చాం. సో ఆ విధంగానే తప్పకుండా రేపటి రోజు జనసేన పార్టీ వచ్చినప్పుడు కళ్యాణ్ గారికి నాకు గిరిజన ప్రాంతాలంటే చాలా చాలా ప్రేమ, ఇష్టం. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి, పర్యావరణాన్ని నష్టం చేయకూడదు, ఆ ప్రాంతాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వనరులు, ఇది మన జాతీయ ఆస్తిగా మనం భావించాలి కానీ ఇలా జేబు సంస్థల కోసం గ్రనైడ్ వ్యాపారం కోసం కాదనేది జనసేన పార్టీ నమ్ముతోంది. దాన్ని కట్టుబడి ఉంటాం. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మనం చక్కగా అభివృద్ధి చేసుకుందాం. మనస్ఫూర్తిగా మరొకసారి చాలామంది మీరు కష్టపడి వచ్చారు ఇంత దూరం, దాన్ని నేను గుర్తిస్తున్నాను, చాలా మనస్ఫూర్తిగా గుర్తిస్తున్నాను. ఎందుకంటే మీరు పాపం ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. అదేవిధంగా సభ్యత్వం చేసిన అందరికీ నేను చిన్న మాట, మీరు 150 చేశారా, 350 చేశారా, 50 చేశారా, కానీ మీరు చేశారు. చేసినందుకు మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం అనేది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తోంది. మన జన సైనికులు ఎక్కడైనా ఆపద కలిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం చెక్ తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అందించి ఒక భరోసా నింపగలుగుతున్నాం. ఆ కార్యక్రమం మనం గర్వంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన.